ఆ మంత్రి పేరు సత్యకుమార్. పేరులో సత్యం ఉన్నా మాట్లాడేవన్నీ అసత్యాలే. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలాడారు. చంద్రబాబు దగ్గర మంత్రిగా ఉండటం వలన మరేమో కానీ చట్టసభ అనే ఇంగితం కూడా లేకుండా ఫేక్ కూతలు కూశారు. ఎంతో సదాశయంతో వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై విషం చిమ్మారు. ఇంతకీ మంత్రి సత్యకుమార్ ఏం మాట్లాడారు? వాజ్ స్టోరీ. సొంత పార్టీ ఆఫీస్కు అసెంబ్లీకి తేడా లేకుండా చేశారు మంత్రి సత్యకుమార్. అధికారం చేతిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో. అసెంబ్లీ సాక్షిగా మెడికల్ కాలేజీల గురించి పచ్చిగా బొంకారు. వైఎస్ జగన్ మీద, ఆయన సదాశయం మీద విషం చిమ్మారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే మంచి ఉద్దేశంతో 8,480 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి అందులో 6 కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేలా ప్రారంభిస్తే వాటిపై మంత్రి సత్యకుమార్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. అసలు జగన్ వలన మెడికల్ కాలేజీలే రాలేదని, చంద్రబాబు వలనే మెడికల్ కాలేజీలు వచ్చాయని నోటికొచ్చినట్లు మాట్లాడారు. బాధ్యత గల మంత్రి ఉండి చట్టసభలో ఏ విధంగా అబద్ధాలాడారో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారంలో 2014, 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ 6 కళాశాలలు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు 2024 మళ్ళీ వచ్చిన తర్వాత 2 కళాశాలలు వచ్చాయి. వెరసి మొత్తం 17 వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అధ్యక్ష. అప్పులు ఊబిలోకి రాష్ట్రం కూరుకుపోయిన నేపథ్యంలో అన్ని వేల కోట్లు తీసుకొచ్చి చేయడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. ఒక్కొక్క దానికి ఇప్పుడు 4,410 నుంచి 450 కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 10 కాలేజీలను పీపీపీ మోడ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు వాస్తవం చూద్దాం. జగన్ హయాంలో ప్రారంభమైన 6 మెడికల్ కాలేజీలను మీరే చూడండి. పులివెందుల, ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. నిజానికి విడతల వారీగా 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేలా జగన్ పక్కా ప్లానింగ్తో నిర్మాణాలు చేపట్టారు. తొలుత మొదటి సంవత్సరం క్లాసులు జరుగుతాయి కాబట్టి అందుకు అవసరమైన సదుపాయాల్ని తొలి ఏడాదే పూర్తి చేయించడం, రెండో ఏడాదికి కావాల్సిన సౌకర్యాలు, క్లాసులు ప్రారంభమయ్యేలోపు పూర్తయ్యేలా ఒక ప్లాన్ ప్రకారం చర్యలు చేపట్టారు. అయితే దానిపై కూడా మంత్రి సత్యకుమార్ పచ్చి అబద్ధాలాడారు. జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే అత్యధికంగా నిధులు ఖర్చు చేసి మెడికల్ కాలేజీని పూర్తి చేశారని, అందుకోసం ఇతర మెడికల్ కాలేజీల నిధులను మళ్లించారని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు. మెడికల్ కాలేజీలకు కావాల్సిన నిధులను కూడా జగన్ హయాంలోనే ఏర్పాటు చేశారు. 17 మెడికల్ కాలేజీలకు అవసరమైన నిధులలో నాబార్డ్ నుంచి కొంత సాయం, కేంద్రం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ కింద కొంత నిధులు అందేలా ఆర్థిక వెసులుబాటును కూడా చేసి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని పూర్తి చేయలేక గడిచిన 16 నెలలుగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ పద్ధతి అనే ట్యాగ్ లైన్ను తగిలించారు. అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు వెళ్లబోతున్నాయన్నమాట. ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ విషయానికి కూడా చక్కెర అద్దినట్లుగా మాట్లాడారు. పీపీపీ విధానం వల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు వెళ్లవని రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన 30 ఏళ్ల తర్వాత తిరిగి ప్రభుత్వానికే చెందుతాయని నమ్మబలికారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఈ కాలేజ్ పనులు ముందుకు తీసుకువెళ్ళి ఇవి గనక మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇమీడియట్గా ఎక్కడికక్కడ పనులు ఆపేయమని చెప్పేసి ఆదేశాలు యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనులు ఆపేశారు. ఆపేసి మేము అధికారంలో ఉన్నప్పటి వరకు జరిగినటువంటి పనులు అంతవరకే ఉన్నాయి, అవి చూపించి ఏం జరగలేదని ఒకటి మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి వారి బాగోగులతో తనకు పని లేదన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, వాటి స్థలాలను తన వారికి దోచిపెడుతున్నారు. దీనిపై ప్రశ్నించే వైఎస్ఆర్సీపీపై ఎల్లో మీడియాలోనే కాదు ఏకంగా అసెంబ్లీలోనూ పచ్చి అబద్ధాలాడుతున్నారు.